రామాయణం కిష్కింధాకాండలు 9th సర్గ. సుగ్రీవుడు వాలీతో తనకి ఏర్పడిన ఆ వైరం గురించి రాముడికి చెప్తున్నాడు. వాలీ నామ మమ భ్రాత జ్యేష్ఠః శత్రునిషూధనః పితుర్బాహు మతో నిత్యం మామాపి చ తథా పురా. వాలి అన్న ఆయన నాకు అన్నవుతాడు. శత్రువుని సంహరించడంలో చాలా దక్షుడు. అతన్ని మా తండ్రి అయిన వృక్షరాజుకు కూడా చాలా ప్రేమ. అంతెందుకు, ఈ వైరం ఏర్పడక ముందు కూడా నాకు కూడా నా అన్నైన వాలి మీద చాలా అపారమైన ప్రేమ ఉండేది. పితుర్యుపర్తే అస్మాకం జ్యేష్ఠో అయమితి మంత్రిభిః కపీనామీశ్వరో రాజ్యే కృతః పరమసమ్మతః. మా తండ్రి గతించిపోయిన తర్వాత పెద్దవాడవటం వలన అతనికి మంత్రులందరూ కూడా ఏకీభావంతో అందరూ కూడా అంగీకరించి ఆ వానర రాజ్యానికి ప్రభువుగా మా అన్నను చేశారు. రాజ్యం ప్రశాసతస్తస్య పితృపైతామహం మహత్ అహం సర్వేషు కాలేషు ప్రణతః ప్రేష్యవత్ స్థితః. తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆ వానర సామ్రాజ్యాన్ని అతడు కూడా పరిపాలిస్తున్నాడు. నేను అతనికి చాలా వినమ్ర భావంతో సేవకుడినై నేను ఉండేవాడిని. మాయావీ నామ తేజస్వి పూర్వజో దందుబేహ సుతః తేన తస్య మహద్వైరం స్త్రీకృతం విశ్రుతం పురా. మయుని కుమారులో మాయావి పెద్దవాడు. అతడు దందుబికి అన్న. ఒక స్త్రీ కారణంగా అతనికి వాలితో వైర్యము ఏర్పడింది. వాళ్ళిద్దరికి శత్రుత్వం ఏర్పడింది. సతు సుప్త జనేరాతో కిష్కింధ ద్వారమాగతః నర్తతి స్మ సుసంరబ్ధో వాలీనం చాహ్వయద్రణి. అతడు ఒక అర్ధరాత్రి వేళ జనాలందరినీ కూడా నిద్రిస్తున్న సమయంలో కిష్కింద నగర ద్వారం దగ్గరికి వచ్చి చేరాడు. అక్కడ వచ్చి అర్ధరాత్రి వేళ గట్టిగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. ప్రసుప్తస్తు మమ భ్రాత నర్ధితం భైరవస్వనం శ్రుత్వా మమృషే వాలి నిష్పపాత జవాత్తదా. గాఢ నిద్రలో ఉన్న నా అన్నైన వాలి అంతలాగా గర్జిస్తూ ఉన్న ఆ శబ్దం వినిన తర్వాత దాన్ని సంహరింపలేక వేగంగా బయటికి వచ్చాడు. సతు వై నిస్పృతః క్రోధాత్ తం హంతుమసురోత్తమం వార్యమానస్తతః స్త్రీభిః మయా చ ప్రణతాత్మనా. అప్పుడు స్త్రీలను నేను కూడా వినయంతో నమస్కరిస్తూ ఎంతగా వారించినా సరే మా మాటలు వినుకోకుండా వాలి ఆ రాక్షసుడిని హతమార్చడానికి కోపంలో అక్కడికి వచ్చాడు. సతు నిర్ధూయ సర్వాన్నో నిర్జగామ మహాబలః తతో అహమపి సౌహార్దాత్ నిస్పృతో వాలినా సహా. మహాబలశాలి అయిన వాలి మమ్మల్ని అందరినీ కూడా పక్కకి నెట్టేసి ఆ రాక్షసుణ్ణి పోరాడటానికి వెళ్ళాడు. అప్పుడు నేను కూడా ప్రేమతో అన్నను అనుసరించి వెళ్ళాను. సతు మే భ్రాతరం దృష్ట్వా మాం చ దురాధవస్థితం అసురో జాత సంత్రాసః ప్రదుద్రావ తతు భృశం. అంతటా ఆ మాయావి మా అన్నను నన్ను కూడా దూరం నుండే చూసి భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోవటం మొదలుపెట్టాడు. అట్లా భయానికి లోబడి పిక్కబలం అంటే ఉరకటం మొదలుపెట్టాడు. ఆ ఉరుకుతూ ఉండగా మేము కూడా మహావేగంతో అతన్ని మళ్ళీ వెంబడించాము. తస్మిన్ ద్రవతి సంత్రస్తే వ్యోమాం తస్మిన్ ద్రవత్ సంత్రస్తే హ్యోవాం ధృతతరంగతో ప్రకాశశ్చాకృతో మార్గః చంద్రేణోద్గచ్చదా తదా. ఇంతలో చంద్రుడు ఉదయిస్తూ ఉండగా వెన్నెల కాంతుల్లో మార్గం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. సాతృణేరావృత్తం దుర్గం ధరణ్యా వివరం మహత్ ప్రవివేశాసురో వేగాత్ ఆవాం ఆసాద్య నిష్ఠతం. ఆ మాయావి ఇట్లా పరుగులు పెడుతూ గడ్డితో కప్పబడి ఉండటం చొరరానిదైన ఒక పెద్ద భూగృహంలో అక్కడికి ప్రవేశించాడు. తం ప్రవిష్టం రింపుం దృష్ట్వా బిలం రోషవశం గతః మామువాచ తదా వారి వచనం క్షుభితేంద్రియః. అప్పుడు మేము ఆ బిలవం అంటే ఒక సొరంగంలాగా ఆ సమీపానికి వరకు చేరుకున్నాం.
అక్కడ ఆగాము. ఆ శత్రువు దానిలో ప్రవేశించుట చూసి వాలి రోషావేశంలో ఊగిపోతూ నాతో మళ్ళీ ఇట్లా అన్నాడు. ఇహ త్వం తిష్ట సుగ్రీవ బిలద్వారీ సమాహితః యావత్తత్ర ప్రవిశ్యాహం విహన్మి సహసా రిపుం. ఓ సుగ్రీవ, నేను ఈ బిలంలోకి అంటే గుహల్లోకి ప్రవేశించి శత్రువుని చంపేసి తిరిగి వచ్చేంత వరకు కూడా నువ్వు ఇక్కడే సావధానుడే ఈ ద్వారం దగ్గరే ఉండి నిలబడు, దీన్ని ఇక్కడ జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. మయా త్వేతద్వచః శ్రుత్వా యాచితః సా పరంతపః శాపయిత్వా తు మాం పదభ్యాం ప్రవివేశ బిలం మహత్. ఆ మాటలు వినిన నేను కూడా నీ వెంట వస్తాను అని చెప్పాను మా అన్నకి. కానీ శత్రు సంహారంలో సమర్థుడైన వాలిని ఎంత వేడుకున్నా సరే అతడు తన పాదముల సాక్షిగా నాతో ఒట్టు వేయించుకుని మరి ఆ మహాగుహలోకి తాను వెళ్ళాడు, కానీ నన్ను అక్కడే ఉండమని చెప్పాడు. తస్య ప్రవిష్టస్య బిలం సాగ్రహ సంవత్సరో గతః స్థితస్య చ మమ ద్వారి సకాలో వ్యత్యవర్తత. ఆ సుగ్రీవుడు అందులోకి వెళ్ళిన తర్వాత వరకు అక్కడే చూస్తూ ఉండిపోయాడు. అయితే అలా కాలం గడిచిపోతుంది, పూర్తిగా 1 సంవత్సరం గడిచిపోయింది. అంతవరకు కూడా నేను ఆ ద్వారం దగ్గరే నిలిచి ఉన్నాను. ఇంతకాలమైనా సరే నా సోదరుడు రాలేదు, ఆ రాక్షసుడు ఎవ్వరూ బయటికి రాలేదు. ఇలా ఎవ్వరూ రాలేదు, అయితే మరలి రాకపోవటంతో ఏదైనా ఒక ఆపద కలిగిందేమో అని నా మనస్సులో అనుమానం కలిగింది. అహం తు నస్తం జ్ఞాత్వా తం స్నేహదాగత సంభ్రమః భ్రాతరం న చ పశ్యామి పాపం శంకి చ మే మనః. ఈ అనుమానం అన్నది నా మనస్సులో వచ్చినప్పుడు నా అన్న మరణించాడేమో అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇంతకాలం అయితే అక్కడ ఉండడు, ఏదన్నా జరిగిన కారణం చేతనే రాలేకపోయాడు అని నా మనస్సులో నేను ఇలా అనుకుని అతడిపై నాకున్న అనురాగ కారణంగా ఇంకా బాధకి లోబడ్డాను. అధాదీర్ఘస్య కాలస్యాభిలా తస్మాద్ వినిసృతం సఫేనం రుధిరం రక్తం అహం దృష్ట్వా సుదుఃఖితః. తర్వాత చాలా కాలం నేను ఇంకా ఆ గుహ దగ్గర ఉండిపోయాను. అయితే అక్కడ నురగల్లాగా ఎర్రని రక్తం గుహల నుంచి బయటికి రావటం చూశాను. ఇంకా బాధ, నా అనుమానం నిజమైపోయిందేమో అన్నట్టుగా నాకు దుఃఖం ఎక్కువైపోయింది. ఇంతలో రాక్షసుడొక్క గర్జన, ఆ ధ్వనులు నాకు వినపడ్డాయి. అయితే యుద్ధంలో దెబ్బతిని మా అన్నయ్యే అలా చచ్చిపోయాడేమో అని చెప్పి అక్కడ ఆ ధ్వనులు విని నా చెవులకి సోకేసరికి నేను మా అన్న మరణించాడని నేను అనుకున్నాను. నర్దతాం అసురాణం చ ధ్వనిర్మే శ్రోత్రమాగతః నిరస్తస్య చ సంగ్రామే క్రోశతో నిస్వనో గురోః అహం త్వగతో బుద్ధ్యా చిక్నేస్యేహ భ్రాతరం హతం పిధాయ చ బిలద్వారం శిలయా గిరిమాత్రయా శోకార్తశ్చోదకం కృత్వా కిష్కింధామాగతత్సఖీ. అయితే అక్కడ ఆ గుహల్లోంచి రక్తం అలా రావటం, పైగా ఆ రాక్షసుడు ఒక అరుపులు వినిపించడం, ఇవన్నీ గర్జనలు నాకు రాక్షసుడు అన్నవి స్పష్టంగా వినిపించిన తర్వాత మా అన్నయ్య యొక్క ఆక్రందన ధ్వని కూడా చెవికి చేరటం చేత ఆ రాక్షసుడి చేతిలో మా అన్న చచ్చిపోయాడేమో అని నేను అనుకున్నాను. ఆ మా అన్న యొక్క ఆక్రందన ధ్వని వినేసరికి ఆ ధ్వని కారణంగా అవన్నీ చూస్తూ ఉంటే రాక్షసుడైన మాయావి చేతిలో మా అన్న మరణించాడు అని నేను నిశ్చయానికి వచ్చేసాను. తర్వాత కొండంత బలంతో అక్కడ ఒక పెద్ద బండని తీసుకున్నాను. అయితే రాక్షసుడితో యుద్ధం చేయడానికి లోపలికి వెళ్ళి నేను యుద్ధం చేయలేము, కాకపోతే ఏంటి అంటే దీని ద్వారా మూసేస్తే ఆ రాక్షసుడు కూడా మరణిస్తాడని అనుకున్నాను. అందుకుని ఆ కొండంత బండను తీసుకొచ్చి గుహద్వారాన్ని నేను మూసివేశాను. ఇలా బాధలోనే అన్నం చింతలో ఉంటూ నేను అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోయాను, కిష్కిందా నగరానికి చేరుకున్నాను అన్నాడు. గుహమానస్య మే తత్వం యత్నతో మంత్రిభిः श्रुतं తతోహం తై సమాగమ్య సమ్మతేరభిషేచితః. ఈ సమాచారాన్ని నాలోనే నిగూఢంగా ఉంచుకున్నాను. అయినా మంత్రులు ఎన్నో రకాలుగా నన్ను ప్రశ్నించి మొత్తానికి దాన్ని తెలుసుకున్నారంతటా. వాళ్ళందరూ కూడా సమావేశమై చర్చించుకుని మళ్ళీ చివరికి ఒక నిర్ణయానికి వచ్చి బలవంతంగా నన్ను పట్టాభిషిక్తుని చేసి నన్ను రాజుని చేశారు. రాజ్యం ప్రశాసతస్తస్య న్యాయతో మమ రాఘవ ఆజగామ రిపుం హత్వా వాలీతం అసురోత్తమం.
ఓ రఘువర, వాలి యొక్క రాజ్యాన్ని న్యాయంగా నేను పరిపాలిస్తున్నాను. ఇంతలో వాలి ఆ మాయావి అన్న రాక్షసుణ్ణి చంపి తాను కిష్కింధకి చేరుకున్నాడు. అభిషిక్తం తు మాం దృష్ట్వా వాలి సంరక్తలోచనః మదీయాన్ మంత్రిణో బద్ధ్వా పౌరుషం వాక్యమబ్రవీత్. అప్పుడు పట్టాభిషిక్తుడైన నన్ను చూసి కన్నులెర్ర చేశాడు వాలి. వెంటనే నా మంత్రులందరినీ చెరసాలలో బంధించేసి నాతో పౌరుషంగా పలికాడు. నిగ్రహేపి సమర్థస్య తం పాపం ప్రతిరాఘవ నా ప్రవర్తత మే బుద్ధి భ్రాతుర్గౌరవయంత్రిత. అన్న ఆజ్ఞను పరిపాలించకుండా నువ్వు, అంటే అన్నని నేను అజ్ఞానంతో నా వలన ఈ తప్పు జరిగిపోయిందని నేను ఎంత మన్నించమని వేడుకున్నా సరే ఆగ్రహానికి లోబడి ఉన్నవాడు వినట్లేదు. నేను ఎన్ని రకాలుగా వేడుకున్నా సరే అతడు నా మాటని వినిపించుకోవట్లేదు, వినటానికి సిద్ధంగా లేడు. అంటే ఇప్పుడు నిజంగా కొన్ని కొన్ని చూసిందల్లా వాస్తవమని, విన్నదల్లా కూడా నిజమని మనల్ని ఎందుకు నమ్మద్దంటారు అంటే, దీనికి ముందు ఒకటి జరిగి ఉంటుంది, దీని తర్వాత ఇంకోటి జరుగుతుంది, మధ్యలో కొన్ని నాకు కనిపించినవి, నాకు కొన్ని వినిపించినవి పట్టేసుకుని నేను నాకు నచ్చిన అర్థాలు తీసుకోకూడదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. నిదానమే ప్రధానము. జరిగింది కనిపించినప్పుడు ఆవేశంలో రావటంలో తప్పులేదు. కాకపోతే ఆలోచన కూడా ఉండాలి. ఆలోచన మందగించినట్టుగా నువ్వు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతీదీ కూడా మనకి తప్పులాగే కనిపిస్తుంది. ఎందుకంటే విచక్షణ కోల్పోయావు కాబట్టి. పైగా నీకు అనుకూలంగా కనిపించేయే నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా ఉంటావు. ఎందుకంటే ఒక చిత్రం నీలో వచ్చేసింది. ఎందుకంటే నువ్వు అనుకున్నావు ఇలా ఉంటే అలానే చేస్తారు, అలా ఉంటే ఇలానే చేస్తారంటే ఇంతకు మించి పరిపక్వత లేని కారణంగా గ్రహించగలలేని స్థితిలో ఉంటాము. హత్వా శత్రుం సమే భ్రాతా ప్రవివేశపురం తథా మానయంస్తం మహాత్మానం యథావచాభ్యవాదయం. అప్పుడు మా అన్నయ్య వాలిని నిగ్రహించిన సామర్థ్యత నాలో ఉన్నప్పటికీ కూడా అన్న మీదున్న గౌరవ భావంతో నాకు అలాగా చెయ్యాలనిపించలేదు, అట్లాంటి ఆలోచన రాలేదు. శత్రువుని వధించి ఆ రాజ్యంలోకి ప్రవేశించిన నా అన్నను నేను చూసి అప్పుడులాగే నేను గౌరవ భావంతోనే ఆయనకి మళ్ళీ పాదాభివందనం చేశాను. ఎందుకంటే మరణించాడని అనుకున్నాడు, అందుకుని తిరిగి వచ్చేసాడు. కానీ ఎప్పుడైతే తిరిగి మళ్ళీ అన్న వచ్చాడో అందుకుని గౌరవంతోనే పాదాభివందనం చేశాను అని చెప్పాడు. ఉక్తాశ్చ నాశిషస్తేన సంతుష్టేనాంతరాత్మన నత్వా పాదావహం తస్య ముకుటేన స్పృశం ప్రభు అపేవాలి మమ క్రోధాత్ నా ప్రాసాదం చకారసః. అయినప్పటికీ కూడా నేనెంత గౌరవాన్ని చూపించి ఎంత ఆధారంగా మా అన్నని నేను చూసినప్పటికీ కూడా నా పట్ల ప్రసన్నుడు కాలేదు. అందువలన నన్ను అతడు ఆశీర్వదించలేదు సరికదా. నా కిరీటాన్ని తన పాదాలతో తాకినట్లుగా నేను ఆయనకు ఆ శిరస్సుతో మళ్ళీ వంచి మళ్ళీ నమస్కరించానైతే కాదు, నా మీద కనికరాన్ని గాని దయ గాని ఏది చూపించలేదు. కోపం మాత్రం నా మీద మా అన్నకున్నది చల్లారనే లేదు. కొన్ని కొన్ని కారణాల చేత కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు. ఇవి కూడా ఎందుకు అంటే చంచలత్వ కారణంగా. కొంతమంది పైకి చాలా ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు కానీ అది నిజంగా వాళ్ళకి మనస్సులోంచి వచ్చింది కాదు. ఆ మనస్సులో గనుక నిజంగా మన మీద ఒక మంచి అభిప్రాయము, నిజంగా మన మీద అంత ఆదర అభిమానాలు ఉంటే అక్కడ చేసే క్రతువుల్లో అక్కడ తెలిసిపోతూ ఉంటుంది. మాటల బట్టి, చేతల బట్టి, హావభావాలు బట్టి కూడా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. చిన్న చిన్నవి చాలు, దానికి పెద్దగా మనం పరీక్షలు కూడా చెయ్యక్కర్లేదు. ఎలా అయితే ఇప్పుడు తల్లి ఉందనుకుందాం, మనం ఏది చేసినా సరే తప్పైనప్పటికీ తప్పని చెప్తుంది కానీ అది మళ్ళీ ఎలా అయితే మరుక్షణం క్షమించేస్తుంది. ఇతరులు ఎవరైనా సరే ఎలా చేస్తారు అంటే, ఎన్నో సార్లు అడిగినప్పటికి కూడా క్షమించానని పైకి చెప్తారు తప్పితే, వాళ్ళ లోపల నుంచి ఆ క్షమాపణ అన్నది ఉండదు. ఆ వైరభావాన్నే వాళ్ళు ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి స్నేహంగా ఉన్నట్టుగా, వీళ్ళతో మనకి అవసరం కాబట్టి పైకి మనతో బాగున్నట్టుగా నటిస్తూ ఉంటారు. వాస్తవానికి లోపల వేరు, బయటకి వేరు అన్నట్టుగానే ప్రవర్తనలు ఉంటాయి. కానీ ఇక్కడ ఆ వైరిభావం ఉన్న కారణంగా, పైగా వైరం ఎందుకొచ్చిందంటే బయట ఉండమని చెప్పాడు. అయితే బయట ఉండమంటే తననే ఇక్కడ వధించాలని అనుకున్నాడు కాబట్టి అలా బిలద్వారం మూసేసి ఇక్కడికి వచ్చేసాడు. పైగా రాజ్యం మీద కోరికతోనే ఇలా చేశాడు కాబట్టే ఇప్పుడు మళ్ళీ పట్టాభిషిక్తుడు అయిపోయాడు అన్న భావనలోనే ఉన్నాడు కాబట్టి ఆ వైరాన్ని అలానే ఉంచుకున్నాడు. అందులోంచి బయటకి రాలేదు వాలి. అందుకుని ఇప్పుడు ఆ శత్రువు అన్న భావంలోనే చూస్తున్నాడు సుగ్రీవుడిని.
దీంతో ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 9th సర్గ సంపూర్ణం.